మీ తరంలో కృష్ణ గారు మల్టీ స్టారర్స్ బాగా విపరీతమైన ప్రోత్సాహం ఉండేది. ఇన్ఫాక్ట్ చాలా పరిస్థితుల్లో మీరు సినిమాలు మల్టీ స్టారర్స్లో నటించినప్పుడు, మీరు తీసినప్పుడు అవసరమైతే మీ పాత్ర కంటే అవతల హీరోకి ఎక్కువ పాత్ర ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి హెల్దీ కాంపిటీషన్ ఇప్పుడు ఈ తరంలో ఉందని అనుకుంటున్నారు? ఈ తరంలో లేదు. అప్పుడు అసలు ఏ ఆఫర్ వచ్చినా ఎవరితో యాక్ట్ చేయమన్నా సరే నేను చాలామందితో యాక్ట్ చేశాను. రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, సోహన్ బాబుతో, కృష్ణరాజుతో, రజనీకాంత్తో, శివాజీ గణేశన్తో, ఎంతోమందితో మల్టీ స్టారర్స్ యాక్ట్ చేశాను. అవును, అప్పట్లో అసలు ఈర్ష్యలు ఉండేవంటారా హీరోల మధ్య? లేవు లేవు లేవు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగుండాలనుకుంటారే తప్ప ఎదుటి వాళ్ళు అది బాగోకూడదు అని ఎవరు అనుకునేవాళ్ళు కాదు. మీ కళని ఎక్స్ప్రెస్ చేయడం కాకుండా ఇంకా ఏ అంశాలు ఇండస్ట్రీ మిమ్మల్ని ఆకట్టుకుని మిమ్మల్ని అంత ర్యాపిడ్గా అన్ని ఆఫర్స్ సైన్ చేసే దిశగా మిమ్మల్ని పయనింపజేసే? నేను జనరల్గా ఇప్పుడు మనకు వచ్చిన సక్సెస్ని 10 మందికి పంచిపెట్టాలి అనే మనస్తత్వం నాది. మనకి సక్సెస్ అయింది, మనం 2 సినిమాలు యాక్ట్ చేసుకుంటే చాలు అని అనుకోకుండా మనం ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తే అంతమందికి పని దొరుకుతుంది పరిశ్రమలో. ఆ పద్ధతిలో ఆలోచించే నేను మ్యాక్సిమం ఒక సంవత్సరం 18 పిక్చర్స్ యాక్ట్ చేశాను. సంవత్సరంలో 18 పిక్చర్స్. ఇప్పుడు అసలు ఊహించి కూడా అంత ఇండస్ట్రీ కూడా అంత సినిమాలు తీయట్లేదు. అంటే అప్పుడు 30 days 25 daysలోనే సినిమా తీసేవాళ్ళు. ఇప్పుడు అసలు సంవత్సరం కూడా పడుతుంది. అదే 300 రోజులు 250 రోజులు అట్లా తీస్తున్నారు. ఇన్ఫాక్ట్ అప్పుడు విజయ నిర్మల గారు సినిమాలు హీరోలు వారి బాణీ సృష్టించుకున్నప్పుడు కూడా 10 కాలాల పాటు ఉండే ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. కృష్ణ గారి స్టైల్ కానీ ఒక్కొక్కరి స్టైల్. ఇప్పుడు ఒక ట్రెండ్ వస్తోంది కానీ ఎక్కువ కాలం ఉండట్లేదు. ఒక ట్రెండ్ వర్కౌట్ కాకపోతే పరిస్థితులే అలాగా రిసీడ్ అయిపోతున్నాయి. అవును. ఎందువల్ల అంటే ఇండస్ట్రీలో మీరు గమనించి నా తేడా ఏమిటి అప్పటికి ఇప్పటికి? అంటే అప్పుడు ప్రతిదానికి ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. మ్యూజిక్, అలాగే కాస్టింగ్ పక్కాగా ఉండేది. ప్రతిదీ ఆలోచించేవాళ్ళు. ఆ రోజు బడ్జెట్లో ఉండేది సినిమా. టైం ప్రకారం తీసేవాళ్ళు, టైం ప్రకారం రిలీజ్ చేసేవాళ్ళు, సక్సెస్ ఉండేది. ఇప్పుడు వచ్చి 6 నెలలు అయిపోతుంది. తర్వాత మ్యూజిక్ అసలు తెలుగు పాట పాడతారా ఏమిటి అనేది మన చెవులకి వినపడదు, అర్థం కావట్లేదు. పదాలే అర్థం కాదు, సగమే వస్తూ ఉంటాయి. అదొకటి కాకుండా ఏదైనా పెద్ద మాస్ పిక్చర్ తీస్తే అంటే బాగా ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ సినిమాలు ఉంది అని అంటే దాన్ని చూస్తున్నారు. కొంచెం సబ్జెక్ట్ వాల్యూ ఉంటే చూడడం తగ్గిపోతూ ఉంది. అలాగుంది ఇండస్ట్రీ పరిస్థితి. అలా కాకుండా బడ్జెట్ పిక్చర్లు కూడా చూసే రోజులు రావాలి. వస్తే డెఫినెట్గా మళ్ళీ వెనక రోజులు వస్తాయని నా వెనకటి రోజులు వస్తాయి, ఆ వైభవం వస్తుంది.